ఆచి చికెన్ మసాలా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ శక్తి మేర పోరాటానికి సిద్ధమైంది. గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్తో దిగ్గజ జట్లను బెంబేలెత్తించింది. రికార్డు స్థాయి స్కోర్లను నమోదు చేసింది. సంచలన ఇన్నింగ్స్తో విజయాలను సాధించింది. అద్భుతమైన ఆటగాళ్లతో జట్టును కూడగట్టుకుని సత్తా చాటేందుకు సమాయత్తమైంది. ఈ సీజన్లో ఐపీఎల్ జట్లకు ఢిల్లీ సవాల్ విసురుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆటగాళ్ల సత్తా ఏంటి, ఎవరు ఎలాంటి ప్రభావం చూపబోతున్నారు, ఐపీఎల్ ట్రోఫీ ఢిల్లీకి సాధ్యమా కాదా? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఐపీఎల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సమరానికి సన్నద్ధమైంది. సమర్థవంతమైన ఆటగాళ్లతో సరికొత్తగా మారిపోయింది. ఇండియన్ క్రికెటర్ లోకేష్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏరికోరి ఎంచుకున్న ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో చురుగ్గా వ్యవహరించే ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో అదరగొట్టబోతుందంటున్నారు. ఇప్పటిదాకా సాధ్యం కాని ట్రోఫీని చేజిక్కించుకోవాలని లోకేష్ రాహుల్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తించబోతోంది. ఐపీఎల్ మ్యాచ్ల్లో భారీ స్కోర్లను సాధించి సాధికార విజయాలతో ట్రోఫీ చేజిక్కించుకోవాలని లోకేష్ రాహుల్ జట్టును సిద్ధం చేశారు. ప్రతి జట్టును అంచనా వేసి బౌలింగ్ దళంతో బోల్తా కొట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్లు జరిగే వేదికల్లో ఫీల్డింగ్ విషయంలో ఎక్కడా ఏమరపాటు లేకుండా ప్రత్యర్థి జట్లను తక్కువ పరుగులకే పరిమితం చేయాలని బౌలింగ్ దళం కసరత్తు చేస్తోంది. గడిచిన సీజన్ల వేరు, ఈ సీజన్ మనదే అనే సంకల్పంతో ఢిల్లీ క్యాపిటల్స్ పోరుకు సన్నద్ధమైంది. ఒక్కో ఆటగాడిది ఒక్కో నేపథ్యం. క్రీజులోకి రాగానే ఆవేశంతో ఆడకుండా నింపాదిగా పరుగులు సాధించే లోకేష్ రాహుల్ సారథ్యంలో బ్యాట్ను జులిపించే బ్యాట్స్మెన్లు కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పాతం నిషాంక, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, త్రిస్టన్ స్టబ్స్ పరుగుల వరద పారించేందుకు సన్నద్ధమయ్యారు. ఆటను మలుపు తిప్పగలిగే ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, త్రిపురాన అజయ్, నితీష్ రాణా, యాదవ్ తివారీ, అజయ్ మండల్ క్రికెట్ మైదానాల్లో ఆట తీరును ప్రదర్శించబోతున్నారు. ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు మాయాజాల బంతులను సంధించేందుకు కసరత్తు పూర్తి చేశారు. దిగ్గజ బ్యాట్స్మెన్లను బంతులతో బోల్తా కొట్టించే మిచెల్ స్టార్క్, ప్రత్యర్థి జట్ల దూకుడుకు కళ్లం వేసే నటరాజన్, హాట్ హిట్లర్లను ఆట కట్టించే కుల్దీప్ యాదవ్, దూకుడుగా చెలరేగే బ్యాట్స్మెన్లను బంతులతో కట్టడి చేసే కైల్ జెమీసన్, పరిమిత పరుగులు ఇచ్చే దుష్మంత్ చమీరా, వికెట్లను పడగొట్టడమే లక్ష్యంగా బంతులు వేసే ముఖేష్ కుమార్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక పాత్ర పోషించబోతున్నారు. గత సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లతో ప్రత్యర్థి జట్లకు షాక్ ఇచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో వరుస విజయాలే లక్ష్యంగా ఆడాలని లోకేష్ రాహుల్ జట్టును సిద్ధం చేశారు. లీగ్ దశలో మెరుగైన ప్రదర్శనతో భారీ స్కోర్లు నమోదు చేసి ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడంతోనే విజయం సాధ్యమవుతుందని లోకేష్ రాహుల్ భావిస్తున్నారు. ఐపీఎల్ జట్లను ప్రతి మ్యాచ్లను కట్టడి చేస్తేనే అత్యుత్తమ జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ను నిలబెట్టేందుకు ఆటగాళ్లందరూ సహకరించాలని కెప్టెన్ లోకేష్ కోరారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నుంచి టెయిల్ ఎండర్ దాకా బ్యాటింగ్ విన్యాసాలతో దడ పుట్టించే విధంగా ఆట తీరు కొనసాగించబోతున్నారు. లక్ష్యం ఒకటే, ఆటలో గెలుపు ఓటములు సహజం. ఓడిన మెరుగైన ప్రదర్శనతో అభిమానుల్లో విశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఇన్నింగ్స్ సాగాలనే విధానంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సంసిద్ధం కావాలని లోకేష్ రాహుల్ భావిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ లోకేష్ రాహుల్ ది ప్రత్యేక శైలి. ఐపీఎల్ మ్యాచ్ల్లో అపారమైన అనుభవం లోకేష్ సొంతం. ఐపీఎల్ మ్యాచ్ల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్న లోకేష్ రాహుల్ వ్యక్తిగతంగా రికార్డు స్కోరర్గా రాణిస్తున్నారు.
ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ఆట తీరు కనబరిచిన లోకేష్ రాహుల్ ఇప్పటిదాకా ఆడిన 145 మ్యాచ్ల్లో 5,222 పరుగులు చేశారు. 5 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలతో లోకేష్ రాహుల్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లలో ఎక్కడ ఆడినా శక్తి వంచన లేని ఆట తీరు లోకేష్ రాహుల్దేనని ఐపీఎల్ స్కోర్ బోర్డే సాక్ష్యం. 2018 ఐపీఎల్ సీజన్లో లోకేష్ రాహుల్ సాధించిన రికార్డు చెక్కు చెదరలేదు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఐపీఎల్లో 132 పరుగులు సాధించి నాట్అవుట్ ప్లేయర్గా నిలిచిన రికార్డు లోకేష్ కెరీర్లో అదొక మైలురాయిగా నిలిచిపోయింది. ఎక్కువ రోజులు పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన లోకేష్ రాహుల్ వ్యక్తిగతంగా ఎక్కువ పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్నారు. 2018లో 659 పరుగులు, 2019లో 593 పరుగులు, 2020లో 670 పరుగులు, 2021లో 626 పరుగులు సాధించారు. 5 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా లోకేష్ రాహుల్ నిలిచారు. అద్భుతమైన ఆట తీరుతో రాణిస్తున్న లోకేష్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 14 కోట్లతో దక్కించుకుంది. ఈ సీజన్లో లోకేష్ రాహుల్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించే బాధ్యతలను నిర్వర్తించబోతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసే విధంగా జట్టును తీర్చిదిద్దారు. ప్రతి ఆటగాడు ఎవరితోనూ పోల్చుకోకుండా ఎవరికి వారే పోటీ పడే తత్వంతో ఆడే విధంగా సన్నద్ధమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్లో ఈ సీజన్లో సౌత్ ఆఫ్రికన్ డేవిడ్ మిల్లర్ కీలక ఆటగాడిగా నిలవబోతున్నాడు. వివిధ ఫ్రాంచైజీల్లో 135 మ్యాచ్లు ఆడిన డేవిడ్ మిల్లర్ 3077 పరుగులు చేశాడు. క్రీజులోకి దిగితే చాలు బౌండరీలు, సిక్సర్ల మోతతో ఆటనే మలుపు తిప్పే సామర్థ్యం మిల్లర్ సొంతం. ఐపీఎల్ కెరీర్లో ఇప్పటిదాకా 220 బౌండరీలు, 138 సిక్సర్లు కొట్టిన మిల్లర్ ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక ఆటగాడిగా డేవిడ్ మిల్లర్ నిలిచాడు. ఐపీఎల్ ట్రోఫీ సాధనలో డేవిడ్ మిల్లర్ ఆట తీరు ఎంతగానో దోహదపడింది. 2022 ఐపీఎల్ సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన మిల్లర్ 481 పరుగులు చేశారు. 2013 ఐపీఎల్ సీజన్లో డేవిడ్ మిల్లర్ తక్కువ బంతుల్లో వేగవంతంగా సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. 38 బంతుల్లోనే సెంచరీతో నాట్అవుట్ ప్లేయర్గా మిల్లర్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. సుదీర్ఘకాలం 2012 నుంచి 2019 వరకు పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన డేవిడ్ మిల్లర్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ తరపున మంచి పెర్ఫార్మెన్స్ చేసిన డేవిడ్ మిల్లర్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఏరికోరి ఎంచుకుంది. ఐపీఎల్లో కిల్లర్ మిల్లర్గా పేరు తెచ్చుకున్నాడు. లక్ష్య సాధనలో డేంజరస్ ఫినిషర్ ప్లేయర్గా మిల్లర్ గుర్తింపు పొందాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సంచలన ఇన్నింగ్స్తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడబోతున్న త్రిస్టన్ స్టబ్స్ అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించబోతున్నాడు. ఇంతకుముందు 2022లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన త్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్లో డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ప్రమాదకర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2024 ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్లో 297.33 స్ట్రైక్ రేట్తో రికార్డు బ్యాట్స్మెన్గా రాణించాడు. పవర్ హిట్టింగ్లోనూ త్రిస్టన్ రికార్డు పెర్ఫార్మెన్స్ ఉంది. ఐపీఎల్ కెరీర్లో త్రిస్టన్ 51 బౌండరీలు, 37 సిక్సర్లు ఉన్నాయి. 2024 సీజన్లో 25 బంతుల్లో 71 పరుగులు అందించిన రికార్డు స్టబ్స్కు మంచి పేరు తెచ్చింది. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించడం స్టబ్స్ సొంతం. ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డెకెట్ తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్ల్లో మెరుపులు మెరిపించబోతున్నాడు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ బెన్ డెకెట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో దిట్ట. బిగ్ బ్యాష్ లీగుల్లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న బెన్ డెకెట్ టాప్ ఆర్డర్లో దిగి బ్యాటుతో విధ్వంసం సృష్టించడంలో మంచి పేరు ఉంది. ఇంగ్లాండ్ జట్టు తరపున వన్డే మ్యాచ్ల్లోనూ టెస్ట్ మ్యాచ్లోనూ నింపాదిగా ఆడుతూ వేగవంతమైన స్కోరును సాధించడంలో బెన్ డెకెట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన రికార్డు ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తరపున శ్రీలంక స్టార్ ఆటగాడు పాతుంగా నిషంక అద్భుతాలను ఆవిష్కరించబోతున్నాడు. తొలిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. 2023లో శ్రీలంక తరపున ఆడిన పాతుం నిషంక అద్భుతమైన ఆట తీరుతో వన్డే క్రికెట్లో సెంచరీ కొట్టడమే కాదు, డబుల్ సెంచరీతోనూ రికార్డు సొంతం చేసుకున్నాడు. పాతుం నిషంక ఆట తీరుతో ఢిల్లీ విజయాల్లో కీలక ఆటగాడిగా రాణిస్తాడని ఢిల్లీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.